దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క వాక్యములో నుంచి మనమందరం కూడా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనంలో విశ్వాసం అన్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నదని వాక్యం సెలవిస్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో కూడా వెలిచూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకొనుచున్నాము అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు మనమందరం కూడా బ్రతకాల్సింది, నడవాల్సింది విశ్వాసం ద్వారా. నీతిమంతులు విశ్వాసం వలన బ్రతుకుతారు అని హబక్కూకు గ్రంథంలో వాక్యం చెప్తుంది. ప్రతి ఒక్కరు కూడా నమ్మి, అంటే చూసి నమ్మిన వానికంటే చూడక నమ్మిన వాడు ధన్యుడని వాక్యం సెలవిస్తుంది కదా. దేవుడు నీ జీవితంలో సూచక్రియలు చేస్తాడని, దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యం చేస్తాడని పూర్తిగా ప్రభువు మీద నమ్మకం పెట్టుకోవాలి. అసలు క్రైస్తవ విశ్వాసం, క్రైస్తవ జీవితం ఏంటంటే విశ్వాసం మీద ఆధారపడింది. నిర్గమకాండం 4వ అధ్యాయంలో మోషే చెప్తాడు, ప్రభువా నువ్వు నన్ను ఇజ్రాయెల్ దగ్గరికి పంపించి వారిని అనుకుంటున్నావు కానీ నన్ను వాళ్ళు నమ్మరు ప్రభువా. నువ్వు ప్రత్యక్షం కాలేదని నాతో చెప్తారు ప్రభువా, వాళ్ళు వినరు ప్రభువా. అంటే దేవుడు అంటాడు, నీ చేతిలో ఏముంది అంటే కర్ర ఉందాయా అంటాడు, దాన్ని పడవేయి, దాన్ని నేలను పడవేయి కానీ అది పాము అయిద్దని చెప్పాడు. మరలా ఆ చేయిని తీసుకొని దాన్ని తోక పట్టుకోమని చెప్పాడు. ఆ చేత్తో ఆ కింద పడేసిన ఆ కర్రని చేయి చాపు పట్టుకోగానే మళ్ళా ఆ పాము కర్రగా అయిపోయింది. వెంటనే ఆ ప్రభువు చెప్పిన మాట, ఈ సూచక్రియ ద్వారా నమ్ముతారు వాళ్ళు అని అన్నాడు. తర్వాత వెంటనే ప్రభు ఇంకొక సూచక్రియ చెప్పాడు, నీ చెయ్యి నీ రొమ్మున ఉంచుకొనుమనగా అతడు తన చెయ్యి రొమ్మున ఉంచుకొనగా అని వాక్యంలో ఉంటుంది. వెలుపలికి తీసినప్పుడు ఆ చెయ్యి రొమ్మున ఉంచుకున్న ఆ ప్రాంతం అంతా కుష్ఠవ్యాధి, హిమము గల తెల్లని కుష్ఠవ్యాధి ఉంది. తర్వాత నీ చెయ్యి మరలా నీ రొమ్మున ఉంచుకొనమనగా ఆయన తన చెయ్యి మరలా తన రొమ్మును ఉంచుకొని తన రొమ్ము నుండి వెలుపలికి తీసినప్పుడు అది అతని మిగిలిన శరీరం వల్ల అయిపోయింది. అంటే దేవుడు ఇంకొక కార్యం చెప్తూ మాట్లాడుతూ అక్కడ నిర్గమకాండం 4వ అధ్యాయం 7-8 వచనంలో ఆయన వారు నిన్ను నమ్మక మొదటి సూచక్రియ బట్టి వినకపోయిన ఎడల రెండవ దాన్ని బట్టి వింటారు అన్నాడు. అంటే ఇశ్రాయేలీయులు చెప్తే వినరు, దేవుణ్ణి విశ్వసించరు. వాళ్ళు ఏదైనా అద్భుతం చేస్తేనే వాళ్ళు నమ్ముతారు అని ఈ సూచక్రియలు చేస్తున్నారు. అంటే వాళ్ళకి విశ్వాసం లేదని అర్థం. తర్వాత ప్రభు అన్నాడు, ఏటి నీళ్ళని పొడి నేల మీద అన్నాడు. ఏట్లోంచి కొంచెం నీళ్లు తీసి పొడి నేల మీద పోస్తే రక్తం అయిపోయింది. ప్రభు ఇదేంటి రక్తం అయిందంటే, ఈ 2 సూచక్రియల ద్వారా వాళ్ళు నమ్మకపోయినా ఈ 3వ సూచక్రియ ద్వారా ఖచ్చితంగా నమ్ముతారని చెప్పాడు. సేమ్ అలాగే మా కాండంలో అదే 4వ అధ్యాయం చివరి వచనాల్లో అహరోను మోషే గారు వెళ్ళి ఇశ్రాయేల్ పెద్దలందరిని పోగు చేసి ఆ మాటలు చెప్తే వాళ్ళు అవునా అన్నట్టు చూస్తున్నప్పుడు వాళ్ళు వాక్యం సెలవిస్తూ అక్కడ వాక్యం ఉంటుంది, సూచక్రియలు చేశారంట. ఆ సూచక్రియలు చేసిన దాన్ని బట్టి జనులు నమ్మారంట. అయ్యో ఇప్పుడు దేవుడు మమ్మల్ని చూశాడా అని. నేను రోజు మీ అందరికీ యేసుక్రీస్తు నామములో చెప్తున్నాను, దేవుడు ఏదైనా సూచక్రియ చేస్తే నేను నమ్మేది. ప్రభువైన యేసుక్రీస్తు గొప్ప దేవుడు, నీ కోసం నా కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. అయ్యా నేను చూస్తేనే చేతిలో ఆ గాయాల్లో వ్రేలు పెడితే నమ్ముతానని థోమస్ గారు చెప్తే ప్రభు ఒక మాట అన్నాడు, తోమా చూసి నమ్మిన వానికంటే చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడు. దేవుడు నిన్ను అనేక మందిని విడిపించడానికి నిన్ను పిలుస్తున్నాడని, అనేక మందిని దేవుని వైపు త్రెప్పడానికి నిన్ను వాడుకుంటాడని దేవుడు పిలుస్తుంటే ఇంకా సూచనలు అడుగుతున్నావేంటి అవిశ్వాసంలాగా? దేవా విశ్వాసంతో కొన్ని ఆత్మలు రక్షించే కృప నాకు దయచేయండి. ఆత్మల పంట సేవకులది మాత్రమే కాదు. నువ్వు ఉద్యోగం చేస్తున్నావా, ప్రార్థన చేయి. నువ్వు వ్యాపారం చేస్తున్నావా, ప్రార్థన చేయి. ప్రభు నా ద్వారా అనేక మందిని రక్షించు, నా జీవితాన్ని నీ చిత్త ప్రకారం నడిపించు ప్రభు అని నువ్వు ప్రార్థన చేసి నమ్ము, విశ్వసించు. దేవుడు నీ ద్వారా అనేక మంది బంధకాల్లో ఉన్న వారిని విడిపిస్తాడు. మోషే గారి ద్వారా దేవుడు విడిపించాడు, కానీ సూచక్రియలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సూచక్రియలు అప్పటికప్పుడు మనసును మెత్తపరుస్తాయి, కానీ తర్వాత ఒకవేళ ఆ సూచక్రియ జరగకపోతే హృదయమైన మనసైన కఠినపరుచుకుంటారు, కఠినమయ్యే ఛాన్స్ ఉన్నాయి. కనుక ఎప్పటికైనా సూచక్రియల మీద ఇంకేదో జరిగిద్దని గిద్యోను కనుక సూచనలు అడిగాడు. మంచు పడాలి, పొడి నేల మీద మంచు పడాలి, లేకపోతే గొర్రెబొచ్చు మీద మంచు పడాలని.
అలా అయితేనే జరిగిద్దంటే దానికోసం తను చాలా చేయాల్సిన పని వచ్చిందక్కడ. ఎంతోమందిని తీసుకురావటం, మళ్ళా వాళ్ళని టెస్ట్ చేయటం. ఇయన్నెందుకు? విశ్వాసంతో నడుచుకుందాం. అట్టి విశ్వాసం దేవుడు మీకు దయచేయును గాక. ఆమేన్. 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 ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు వగు ప్రేమ కలిగిన ప్రియపరలోక తండ్రి, విశ్వాసం కావాలి. ఈరోజు ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డకి విశ్వాసం దయచేయండి. అయ్యా, వెలిచూపు వలన కాక విశ్వాసం వలన నడిపించుకోవటం పరిశుద్ధాత్మ దేవుడే నడిపిస్తాడు. మీరు మాకు నేర్పించమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.